వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెక్స్ట్ సండే అంటే జూన్ 9th నాడు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ నిర్వహించబోతుంది. సో ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కు సంబంధించిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏరియాస్ని మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. సో మనం ఈ సెషన్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనే టాపిక్ని చూద్దాం. సో మనం క్రమం తప్పకుండా నేషనల్ ఇష్యూస్, రీజనల్ కూడా మీకు అందిస్తుంది. సో ఎవరైతే వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతినిత్యం మీకు లైక్ ఈవెన్ దో యు ఆర్ ఏపీఆర్ ఫ్రమ్ తెలంగాణ, ఏ ప్రాంతమైనా సరే ఎగ్జామినేషన్స్కు మీకు అవసరమైన కంటెంట్ని యూట్యూబ్ వేదికగా ఎపిటోమ్ ఐఏఎస్ మీకు అందిస్తుంది. కాబట్టి మీకు చాలా చాలా ముఖ్యం, మీ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సో మరి మనం ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ముందుగా మనకు పర్సన్స్ ఇన్ న్యూస్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్న టాపిక్ని చూద్దాం. మనం అంటే మనకు వివిధ అంతర్జాతీయ సంస్థల్లో వార్తల్లో ఉన్న వ్యక్తులు, ఓకే, వార్తల్లో. సో పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అది అపాయింట్మెంట్కి సంబంధించినవి కావచ్చు లేదా అవార్డ్స్కి సంబంధించినవి కావచ్చు. సో మనకు ముందుగా ముఖ్యంగా న్యూయార్క్ అనే ప్రాంతంలో మీ అందరికీ తెలిసిందే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, యుఎన్డిపి, యూనిసెఫ్, అదేవిధంగా యుఎన్ ఉమెన్, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్, ఈ సంస్థలన్నీ కూడా ఉన్నాయి. మరి వీటిల్లో జరిగిన అపాయింట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యుఎన్ఓ. సో ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి గీతా సబర్వాల్. సో ఎవరి గీతా సబర్వాల్ అనంటే భారతదేశానికి చెందిన అధికారి. ఈమెను ఇండోనేషియా అనే దేశానికి యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా అపాయింట్ చేశారు. సో నేరుగా అడుగుతాడు మనకి ఎగ్జామినేషన్లో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ తరఫున రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఇండోనేషియాలో ఎవరిని అపాయింట్ చేశారని గీతా సబర్వాల్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్ మరి తజికిస్తాన్ అనే ఒక దేశం ఉంది. ఈ తజికిస్తాన్ అనే దేశానికి కూడా మనకు భారతదేశానికి చెందిన ఒక మహిళ రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో వారి పేరు రామసామి పార్వతి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు భారతదేశం తరఫు నుంచి యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్స్గా గీతా సబర్వాల్ ఉన్నారు, రామసామి పార్వతి. గీతా సబర్వాల్ ఇండోనేషియా, రామసామి పార్వతి వచ్చేసి మనకు తజికిస్తాన్. సో భారతదేశానికి మొత్తం 12 దేశాల్లో సైనిక స్థావరాలు ఉన్నాయి, మిలిటరీ క్యాంప్స్. మొట్టమొదటి మిలిటరీ స్థావరం మనకి ఏ దేశంలో ఉందంటే తజికిస్తాన్లో ఉంది. సో ఇది ఫస్ట్ అపాయింట్మెంట్. నెక్స్ట్ సెకండ్గా మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన అవార్డ్స్కు సంబంధించింది. మరి యుఎన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డ్ అన్నమాట. యుఎన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డ్ అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వారికి ఇచ్చే అవార్డు ఇది. సో ఇద్దరున్నారు మనకి ఇక్కడ. ఒకటి మిచెల్లీ జరాటే పలోమిక్ అండ్ సెబాస్టియన్ మౌరా. సో వీళ్ళిద్దరికి కూడా అవార్డ్స్ వచ్చినాయి. మిచెల్లీ జరాటే పలోమిక్ వీరికి వాటర్ ఫర్ ఇండిజినస్ కమ్యూనిటీస్ అంటే ఓకే మనకు స్థానికులకు నీటి సమస్య లేకుండా, ఓకే, నీటి భద్రత, సో జల సంరక్షణ, జల భద్రత ఇలాంటి వాటిలో కృషి చేసినందుకు గాను మిచెల్లీ జరాటే పలోమిక్కు ఈ అవార్డు వచ్చింది. అదేవిధంగా సెబాస్టియన్ మౌరా కెన్యా దేశానికి చెందిన వారు. మరి ఈయనకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ వీటిని బాగా డెవలప్ చేసినందుకు ఈయనకు ఈ అవార్డు అనేది దక్కింది. ఇది కూడా మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన అవార్డు.
సో ఇది యుఎన్ఓకి సంబంధించి మనము 2 చూసినాం, అవార్డ్స్ ఒకటి, అపాయింట్మెంట్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ పానెల్ అని చెప్పి మనకేంటంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జూన్ 9న ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ముఖ్యమైనవన్నీ కూడా మీకు ఈ ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తూ ఉన్నది. సో చూడండి, యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ పానెల్. సో గిరీష్ చంద్ర ముర్ము, ఓకే, జీసీ ముర్ము, ఈయన వైస్ చైర్మన్ అయ్యాడు. సో మీకు ఇంకా క్లుప్తంగా సూటిగా చెప్తున్నాను, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి ఉన్నది కదా, దీన్ని ఆడిట్ అనేది చేస్తారనమాట. సో దీన్ని ఆడిట్ చేయడంలో భాగంగా 12 మందితో యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ పానెల్ ఉంటుంది, 12 మంది. ఇందులో చైర్మన్గా ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి ఉంటే, ఇందులో వైస్ చైర్మన్ గా భారత కాగ్ ఎన్నికయ్యారు. మరి ఇప్పుడు ఎవరు భారతదేశానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఉన్నారంటే గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు. కాబట్టి ఆయన ఈ బాధ్యతను స్వీకరిస్తారనమాట. సో గిరీష్ చంద్ర ముర్ము మనకందరికీ తెలిసిందే, భారతదేశానికి ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పనిచేస్తున్నారు, 14వ కాగ్ ఆయన. అదేవిధంగా మరి ఈ ఆర్టికల్ 148 ప్రకారం కాగును భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ పానెల్ కు భారత్ ఏ హోదాలో ప్రస్తుతం ఉన్నది అంటే వైస్ చైర్మన్ హోదాలో ఉంది. రైట్. నెక్స్ట్ ACABQ. సో ACABQ అంటే ఫస్ట్ ఫుల్ రూపం తెలుసుకుందాం. అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్. సో ఐక్యరాజ్య సమితిలో మనకు పరిపాలనకు సంబంధించి, అదేవిధంగా ఆర్థిక అంశాలకు సంబంధించి ఎన్నెన్నో రిపోర్ట్స్, నివేదికలు, ప్రశ్నలు తయారు చేసే వ్యవస్థ ఉన్నది. సో ఈ వ్యవస్థలో భారతదేశానికి గత 3 టర్మ్స్ గా సభ్యత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే సురేంద్ర అధానా. భారతదేశం నుంచి సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన సభ్యత్వాన్ని 2024-26 పీరియడ్ కు పొడిగించినారు. సో అడుగుతారు, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఆన్ అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్. అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ కు భారతదేశం నుంచి ఎవరు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారంటే సురేంద్ర అధానా. నెక్స్ట్ CGRG అంటే ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్. మరి క్వశ్చన్ నంబర్ 1, ఈ సంస్థ ఎందుకు పనిచేస్తుంది అంటే ఈ సంస్థ మనకు ఆహార భద్రత కోసం పనిచేస్తుంది. దిస్ ఆర్గనైజేషన్ వర్క్స్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. ఏంది అంటే ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్. మరి ఇందులో మీరు సభ్యత్వాన్ని కలిగి ఉండండి, మీరు సభ్యులు కండి, ఆహార భద్రతకు సంబంధించి మీరు అవసరము అని చెప్పి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ మనకు ఆంటోనియో గుటెరస్ కోరినారు. సో ఆ కోరికను యాక్సెప్ట్ చేసిన భారతదేశం ఇందులో చేరింది. సో మనకు రేపొద్దున ఎగ్జామ్లు ఏమడగవచ్చు, భారతదేశం ఎందులో జాయిన్ కావాలని చెప్పి మనకు ఆంటోనియో గుటెరస్ రిక్వెస్ట్ చేశారని అడుగుతారు. ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ లో చేరాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసినారు. మరి ఇందులో ఆల్రెడీ ఏమేమి దేశాలు ఉన్నాయంటే ఏషియన్ కాంటినెంట్ నుంచి బంగ్లాదేశ్, ఇండోనేషియా ఉన్నాయి. ఇప్పుడు భారత్ చేరింది. మనకు ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి సెనెగల్ అనే దేశం చేరింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే రైట్ ఈ యూరప్ కాంటినెంట్ నుంచి డెన్మార్క్, జర్మనీ ఉన్నాయి. అండ్ సెంట్రల్ అమెరికన్ నుంచి బర్బడోస్ అనే దేశం ఉన్నది. రైట్. సో ఇవన్నీ ఇప్పటిదాకా మనం చూసినవి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కు సంబంధించినవి. రైట్. ఒక్కసారి క్విక్ గ్లాన్స్ మీరు చేసుకోండి. ఫస్ట్ మనకు ఇండోనేషియాకు గీతా సబర్వాల్ వెళ్ళారు, 2 అవార్డులు వచ్చినాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ పానెల్ చూసినాము. ఆ తర్వాత మనకు ACABQ ఛాంపియన్స్ గ్రూప్. ఇక్కడ ఇంకొకటి చెప్తాను, ఈ ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ కు భారతదేశం తరఫున షెర్పాగా సంజయ్ వర్మ అపాయింట్ అయ్యాడు. సంజయ్ వర్మ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కు 6 ఆర్గాన్స్ ఉంటాయని తెలిసిందే మనకు. సో ఏమేమి ఆ 6 ఆర్గాన్స్? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అండ్ అదేవిధంగా మనకు ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటరియట్ అండ్ ఓకే ఈ ఆర్గాన్స్ అనేవి ఉంటాయన్నమాట.
సో ఇక్కడ రాస్తున్నాను, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అదేవిధంగా ఇకోసాక్ అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, అండ్ ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటరియట్. ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ మూసేసినారు, లేదు ఇప్పుడు అది. అండ్ సెక్రటరియట్ అనేది ఆఫీసు. అండ్ ఇక్కడ ఉన్న వాటిల్లో ఐసీజే ఒక్కటే మనకు హేగ్లో ఉంటుంది, మిగతా అన్ని న్యూయార్క్లో ఉంటాయి. మరి ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంది కదా, ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రతి సెప్టెంబర్ టు సెప్టెంబర్ మనకు సెషన్స్ ఉంటాయన్నమాట. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సెషన్స్ ఎప్పుడు ఉంటాయంటే సెప్టెంబర్ టు సెప్టెంబర్ సెషన్స్ ఉంటాయి. మరి ఓకే, ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ 2023లో సెషన్ స్టార్ట్ అయింది, సెప్టెంబర్ 2024లో సెషన్ ఎండ్ అవుతుంది. సో ఈ సెషన్కి మనకు ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే ఓకే, డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పి ఉన్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినవాడు. ఏ దేశానికి చెందినవాడు అని అడుగుతాడు, ట్రినిడాడ్ అండ్ టొబాగో. మరి ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశం రీసెంట్గా మనకు న్యూస్లో ఉన్నది. ఎందుకు అని అంటే ఆయిల్ స్పిల్ కావడం వల్ల ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టినారనమాట. అంటే జలాల్లో చమురు కలిసిందనమాట, అలా కలపడం వల్ల అక్కడ ఎమర్జెన్సీని విధించారు. నెక్స్ట్, ఇక్కడి వరకు మొత్తం మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కు సంబంధించిన అపాయింట్మెంట్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు పూర్తయినాయి. నెక్స్ట్, ఇదే న్యూయార్క్లో మనకు మీకు ఇంతకుముందు చెప్పినాను, యూనిసెఫ్ ఉంటుంది, యుఎన్డిపి ఉంటుంది, యుఎన్ ఉమెన్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ ఉంటుంది. ఇప్పుడు మీకు యునిసెఫ్ చెప్తున్నాను నేను. యునిసెఫ్కు భారతదేశపు జాతీయ రాయబారిగా, నేషనల్ అంబాసిడర్గా ప్రముఖ నటి కరీనా కపూర్ అపాయింట్ అయినారు. వీరు 2014లో ఒకసారి అపాయింట్ అయినారు ఇదే ఆర్గనైజేషన్కి, మళ్ళీ ఇప్పుడు అపాయింట్ అయ్యారు. రైట్, సో ఇక్కడి వరకు మనకు న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అనేవి అయిపోయినాయి అన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. నౌ మనం వాషింగ్టన్ బేస్డ్కి వెళ్దాం. మరి వాషింగ్టన్లో ఏమేమి ఉంటాయంటే వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, ఐఎంఎఫ్ ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ అంటే మనందరికి తెలిసిందే కదా, ప్రపంచ బ్యాంక్. సో ఇందులో మళ్ళీ సబ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా మనకు అపాయింట్మెంట్స్ రీత్యా ఈసారి వార్తల్లో ఉన్నాయి. సో చాలా చాలా ముఖ్యమైనవి. మరి ఏ అంశాలు ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా బాత్రా. ఓకే, గీతా బాత్రా. ఈ గీతా బాత్రా అనే మహిళ ఇండిపెండెంట్ ఇవాల్యుయేటర్ గా అపాయింట్ అయినారు. అంటే స్వతంత్ర మూల్యాంకన అధికారి అంటాం తెలుగులో, స్వతంత్ర మూల్యాంకన అధికారి, ఇండిపెండెంట్ ఇవాల్యుయేటర్ అంటాం. దేనికి ఇండిపెండెంట్ ఇవాల్యుయేటర్ అంటే గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ అని చెప్పి ఉన్నది. ఓకే, ప్రపంచ పర్యావరణ సౌకర్యంగా చెప్పుకోవచ్చు, గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ. 1992లో మనకు రియోలో సమ్మిట్ జరిగింది. రియోలో జరిగిన ఈ సమ్మిట్లో మనకు ఒక గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ అని చెప్పి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థకు స్వతంత్ర మూల్యాంకన అధికారి, ఇండిపెండెంట్ ఇవాల్యుయేటర్ గా భారతదేశానికి చెందిన గీతా బాత్రా అపాయింట్ అయినారు. ఒక డెవలపింగ్ నేషన్ నుంచి ఈ బాధ్యతను స్వీకరించిన తొలి వ్యక్తిగా ఆమె ఒక రికార్డును కూడా క్రియేట్ చేసినారు. రైట్, ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీకి సంబంధించి ఇంకొక అంశం కూడా చెప్తున్నాను నేను. ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీకి అనుబంధంగా సబ్ నేషనల్ క్లైమేట్ ఫండ్ అని అంటాం. సబ్ నేషనల్ అంటే నేషనల్ తర్వాత ఉండే చిన్న యూనిట్. లైక్ భారతదేశం తీసుకుంటే దేశం ఒక యూనిట్, దేశం తర్వాత నెక్స్ట్ యూనిట్ స్టేట్ అన్నమాట. సో 28 స్టేట్స్ ఉన్నాయి మనకు. కొన్ని దేశాల్లో డైరెక్ట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, స్టేట్స్ ఉండవు, చిన్న చిన్న దేశాలు అవి. సో ఆ విధంగా భారతదేశానికి సబ్ నేషనల్ ఓకే స్టేట్ అవుతుంది. సో ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీలో భాగంగా సబ్ నేషనల్ క్లైమేట్ ఫండ్ అని ఉన్నది. ఈ సబ్ నేషనల్ క్లైమేట్ ఫండ్ నుంచి లోన్ పొందిన భారతదేశపు మొట్టమొదటి స్టేట్ ఏదనంటే గోవా అన్నమాట. రీసెంట్గా 2024లోనే ఈ అగ్రిమెంట్ కుదిరింది. అండ్ సో ఇది వరల్డ్ బ్యాంకుకు సంబంధించి ఒక అపాయింట్మెంట్. సెకండ్ అపాయింట్మెంట్ చెప్తున్నాను వరల్డ్ బ్యాంకుకు సంబంధించింది. రాకేష్ మోహన్ గతంలో భారతదేశంలో ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన చరిత్ర ఆయనకుంది. మరి ఆయన ఎందుకు వార్తల్లో ఉన్నారు అని అంటే ఈయన రైట్ ఈ
వరల్డ్ బ్యాంకుకు సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్లో మెంబర్ అయ్యారు. సో చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంకుకు సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్లో మెంబర్ అయ్యారు. ఆల్రెడీ ఈ ప్యానెల్లో ఎవరైనా భారతీయులు ఉన్నారంటే ఉన్నారు. ఎవరున్నారంటే ఇండర్మిట్ గిల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇండర్మిట్ గిల్ ఇంకా ఏ హోదాలో ఉన్నాడంటే వరల్డ్ బ్యాంక్కి చీఫ్ ఎకానమిస్ట్గా ఉన్నాడు. ఆయన చీఫ్ ఎకానమిస్ట్. మరి ఇదే వరల్డ్ బ్యాంక్ కి ప్రస్తుతం సారథ్యం వహిస్తుంది ఎవరంటే అజయ్ బంగా అంటాం. భారతదేశం వ్యక్తి కాదు, బట్ భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆయన 14th డైరెక్టర్గా ఆయన వరల్డ్ బ్యాంక్ కి పనిచేస్తున్నారు. అదేవిధంగా అన్షులా కాంత్ అనే మహిళ కూడా మనకు వరల్డ్ బ్యాంక్ లో ఉన్నది. ఆమె చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్నారు ఇప్పుడు అక్కడ. అంటే వరల్డ్ బ్యాంక్ లో ఇప్పుడు బాగా భారతీయులు లేదా భారత సంతతి వ్యక్తులు అనేవాళ్ళు ఉన్నారు. సో ఇవి వరల్డ్ బ్యాంకుకు సంబంధించినవి. మరి ఇదే వాషింగ్టన్ లో మనకున్న మరొక ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు రెండోసారి బాధ్యతలు స్వీకరిస్తున్నారంటే క్రిస్టలీనా జార్జివా అనే మహిళ. రైట్. సో చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. క్రిస్టలీనా జార్జివా. సో బల్గేరియా దేశానికి చెందిన మహిళ ఈమె. ఇప్పటి వరకు ఈమెనే ఉన్నది. ఈమె మళ్ళీ ఎన్నికైంది. మరి ఇదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి 4 డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు. ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటాం. ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రస్తుతం ఎవరున్నారంటే గీతా గోపీనాథ్ ఉన్నారు. భారత సంతతి వ్యక్తి ఆమె. ఇప్పుడు ఇండియన్ కాదు, బట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇదే గీతా గోపీనాథ్ గతంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పనిచేశారు. రైట్. నెక్స్ట్ మనకి జెనీవా. ఇక్కడ దాకా మనం చూసినవన్నీ, ఇప్పటిదాకా ఏం చూసినాం? న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ చూసినాం అండ్ వాషింగ్టన్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ చూసినాం. అందులో జరిగిన కేవలం అపాయింట్మెంట్స్, అవార్డ్స్ ఇవి మాత్రమే మనం చూసినాం. ఇప్పుడు మనము జెనీవాకి వెళ్దాం. జెనీవాలో ఉన్న ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో మరే ప్రాంతంలో లేవు. రైట్. సో 1 కాదు 2 కాదు. ఓకే, మీకు చెప్పుకుంటూ పోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. రీసెంట్గా దాని పేరు మార్చారు, యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని మార్చారు. ఈ విధంగా 100కు పైగా సంస్థలు మనకు ఉంటాయి. మరి ఈ జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థల్లో జరిగిన అపాయింట్మెంట్స్ కానీ అవార్డ్స్ కానీ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. మరి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో సెంథిల్ పాండియన్ భారతదేశం తరఫున పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా అపాయింట్ అయినారు. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొన్న April 1 నుంచే ఈ అపాయింట్మెంట్ అమల్లోకి వచ్చింది. అంతవరకు మనకు బ్రజేంద్ర నవనీత్ ఉండేవాడు. ఇప్పుడు సెంథిల్ పాండియన్ ఉన్నారు అన్నమాట, భారతదేశం తరఫున పర్మనెంట్ రిప్రజెంటేటివ్. సో మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో న్యూయార్క్ లో ఉంటుంది కదా, అక్కడెవరు పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు భారత్ అంటే రుచిరా కాంబోజ్ ఉన్నారు. అదేవిధంగా మనకు జెనీవాలో కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి మనకు లైక్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అంటే న్యూయార్క్ లో ఉండే యుఎన్ఓకు బ్రాంచ్లు జెనీవాలో ఉంటాయి. ఆ జెనీవాలో మనకు పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎవరు అంటే అరిందమ్ బాగ్చి ఉన్నాడు. అరిందమ్ బాగ్చి. రైట్. సో ఈ విధంగా సెంథిల్ పాండియన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూసినాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ బాగా వార్తల్లో ఉన్నది. ఇది మారకేష్ అగ్రిమెంట్ ప్రకారం మనకి ఏర్పాటైంది. ఈ మారకేష్ అగ్రిమెంట్ పూర్తయి 30 years అయింది ఇప్పుడు ఈ సంవత్సరం తోటి. సో 30 years అయిన ల్యాండ్ మార్క్స్ అన్ని కూడా మనకు ఎగ్జామ్ లో బాగా అడుగుతారు. ఓకే, ఎస్ఆర్ బొమ్మాయి కేసు 30 years ని పూర్తి చేసుకుంది. రైట్. సో ఇదే మనకు జెనీవాలో ఇంకొక ఆర్గనైజేషన్ చెప్తున్నాను, UNDRR అని చెప్పి ఇంకొక ఆర్గనైజేషన్. మరి UNDRR అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్ అని అర్థం. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటే విపత్తు ప్రమాద తీవ్రతను తగ్గించే ఐక్యరాజ్య సమితి కార్యాలయం. విపత్తు ప్రమాద తీవ్రతను తగ్గించే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం. సో మరి ఈ కార్యాలయంలో కమల్ కిషోర్ అనే అతను అపాయింట్ అయ్యారు. ఎవరి తరఫున అంటే మనకు సెక్రటరీ జనరల్ తరఫున అపాయింటెడ్. సెక్రటరీ జనరల్ కు ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఆయనే ఈయన. మరి ఈ పోస్టును ఏ పేరుతో పిలుస్తారంటే న్యూ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా పిలుస్తూ ఉంటారు అనమాట. సో చాలా కీలకమైన పొజిషన్. ఈయనను డిసాస్టర్ స్పెషలిస్ట్ గా చెప్తారు. అంటే విపత్తు సమయంలో
ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించే వ్యక్తిగా ఈయనకు పేరుంది. రైట్. నెక్స్ట్ మనకు ఇదే జెనీవాలో ఉన్న మరొక ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సైమా వాజిద్ అనే మహిళ అపాయింట్ అయ్యారు. ఏ పొజిషన్లో అంటే రీజనల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాకి రీజనల్ డైరెక్టర్ అయ్యారు సైమా వాజిద్. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఉన్నారు మనకు షేక్ హసీనా, వారి కూతురే సైమా వాజిద్. February 1, 2024 సైమా వాజిద్ బాధ్యతలు తీసుకున్నారు. అంతవరకు ఎవరున్నారంటే కేత్రపాల్ సింగ్ అని చెప్పి January 31, 2024 వరకు కేత్రపాల్ సింగ్ అని భారతదేశానికి చెందిన మహిళ ఉన్నారు. ఈ భారతదేశానికి చెందిన కేత్రపాల్ సింగ్ కు ఈ సంవత్సరము భూటాన్ దేశము హైయెస్ట్ ఆనర్ కూడా ఇచ్చింది. రైట్. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు లో అపాయింట్మెంట్. నెక్స్ట్ UNHCR అంటున్నాం, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ అని చెప్పి శరణార్థులకు సంబంధించిన సంస్థ ఇది. మరి ఈ వీళ్ళు రైట్ ప్రతి సంవత్సరము UNHCR నాన్సెన్ రిఫ్యూజీ అవార్డు అని ఒకటి ఇస్తారనమాట. నాన్సెన్ రిఫ్యూజీ అవార్డు అని చెప్పిస్తారు. మరి ఈసారి ఈ అవార్డు అబ్దుల్లాహి మైరే అనే వ్యక్తికి ఇచ్చారు. సో నేరుగా అడుగుతాడు, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నాన్సెన్ అవార్డు ఈసారి ఎవరికి ఇచ్చారంటే అబ్దుల్లాహి మైరే. సో ఈయన శరణార్థిగా ఉంటూ బాగా చదువుకొని ఇప్పుడు వ్యాపారంలో రాణిస్తున్నారు. అయినప్పటికీ తన మూలాలు మర్చిపోకుండా ఈయన రైట్ 1,00,000 మంది శరణార్థులను ఎవరైతే రిఫ్యూజీస్ ఉంటారో వాళ్ళని చదివిస్తున్నాడు అనమాట. అందుకని ఈయనకి ఈ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పటిదాకా స్విట్జర్లాండ్లో జెనీవా చూసాం. ఇదే స్విట్జర్లాండ్లో లాసెన్ అనే ప్రాంతంలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ లాసెన్ అనే ప్రాంతంలో మనకు ఏమేమి ఉంటాయి? యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఉన్నది. ITTF ఉంది. ITTF అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఉంటుంది. వరల్డ్ బాక్సింగ్ అనే ఆఫీస్ కూడా ఉంటుంది. లౌసెన్ అనే ప్రాంతంలోనే ఇవన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ITTF ఎందుకు వార్తల్లో ఉందంటే భారతదేశానికి చెందిన వీటాదాని. సో ఈమెకు రైట్ బోర్డు మెంబర్లో మెంబర్ అయింది అనమాట. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్లో బోర్డు మెంబర్ అయింది భారత్కు చెందిన వీటాదాని. రైట్. సో ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ద మెంబర్ ఇన్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ ITTF. ITTF పాలక మండలిలో సభ్యత్వాన్ని పొందిన తొలి భారతీయురాలు ఆమెనే. రైట్. నెక్స్ట్ ఇదే జెనీవాకు సమీపంలో కొర్సియర్ సర్వే అని చెప్పి ఉంటుంది. మనకు ఇక్కడ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది కొర్సియర్ సర్వే అనే ప్రాంతంలో. మరి ఇక్కడ అంటిమ్ పంగల్ అని చెప్పి వీరికి అవార్డు వచ్చింది రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వాళ్ళు భారత్కు చెందిన ఎవరికి రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చినారంటే అంటిమ్ పంగల్ అనే మహిళకి ఇచ్చారు. సో ఇవి మనకు స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉన్నాయి, లాసెన్ అనే ప్రాంతంలో కొర్సియర్ సర్వే బేస్డ్. నెక్స్ట్ మనకు ప్యారిస్కి వద్దాం. సో ప్యారిస్లో ఏమేమి ఉన్నాయి? మనకు యునెస్కో ఉన్నది, అదేవిధంగా OECD ఉంటుంది, అదేవిధంగా FATF అనేది ఉంటుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఉంటుంది, అదేవిధంగా ప్యారిస్ క్లబ్ ఉంటుంది, అదేవిధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది. ప్యారిస్ అనగానే మనకి ఆర్గనైజేషన్స్ అన్ని గుర్తుకు రావాలి. మరి ఇక్కడ న్యూస్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు చూస్తే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ చాలా ఇంపార్టెంట్. మనకు లాస్ట్ ఇయర్ August 23 నాడు అంటే 2023 August 23 నాడు భారతదేశాన్ని చంద్రయాన్ 3 మనకు విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపింది. ఆ ప్లేస్ పేరు ఏమని పెట్టుకున్నాం? శివశక్తి. అయితే మనం పెట్టుకోవడం కాదు, ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఒప్పుకోవాలి. సో మనం పెట్టుకుంటే మనమే పిలుస్తాం శివశక్తి అని, వీళ్ళు పెడితే ఆ పేరు ప్రపంచమంతా అదే పేరుతో పిలవాలి. సో ఆ విధంగా ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ భారతదేశం పెట్టిన ఆ పేరుని ఆమోదించింది. రైట్. సో అది ఒకసారి వార్తల్లో. రెండో వార్త ఏంటనంటే మనకు ప్రొఫెసర్ జయంత్ మూర్తి అని చెప్పి ఉన్నారు, భారతదేశానికి చెందిన ఈయన అంతరిక్ష శాస్త్రవేత్త. ఈయన పేరుని ఒక ఆస్టిరాయిడ్కి పెట్టింది అనమాట, గ్రహ శకలం అంటాం తెలుగులో. సో ఏమని అడుగుతారు ఎగ్జామినేషన్లో క్వశ్చన్, నేమ్ ద ఇండియన్ హూజ్ నేమ్ హ్యాస్ బీన్ పుట్ ఫర్ ద asteroid లేదా నేమ్డ్ ఆఫ్టర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్, an asteroid నేమ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్. సో ఏ భారతీయుడి పేరుని ఒక గ్రహ శకలానికి పెట్టారు అని అడిగితే ప్రొఫెసర్ జయంత్ మూర్తి. ఏ ఆర్గనైజేషన్ పెడుతుందంటే ఇంటర్నేషనల్
Astronomical Union. And next, UNESCO, United Nations Education for Scientific and Cultural Organization. సో ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. మరి వీళ్ళు ప్రతి సంవత్సరం మే 3వ తేదీన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డు ఇస్తారు. ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారంటే పాలస్తీనా జర్నలిస్టులకు ఇచ్చినారు. సో ఇప్పుడు మనకు యుద్ధ వాతావరణం ఉన్నది తీవ్రంగా అక్కడ, అయినప్పటికీ భయపడకుండా తమ ప్రాణాలను ఒడ్డుతూ వాళ్ళు అక్కడ రిపోర్టింగ్ చేస్తున్నందుకు మొత్తం పాలస్తీనా జర్నలిస్టులకు మే 3వ తేదీన యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డు ప్రకటించింది. ఎందుకు మే 3న ప్రకటించింది అంటే దట్ డే ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే. మరి నవంబర్ 16th నాడు నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే చేస్తాం. ఇదే నవంబర్ 16, 1945 నాడు యునెస్కో ఎస్టాబ్లిష్ అయింది మనకు. డిసెంబర్ 16 విజయ్ దివస్ చేస్తాం మనం. అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే చేస్తాం. ఓకే, సెప్టెంబర్ 16 మనము ఓజోన్ డే చేస్తాం. జనవరి 16 మనము స్టార్ట్అప్ డే చేస్తాం. మార్చ్ 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే చేస్తాం మనం. ఓకే, సో ఈ జూన్ 1 నాడు నేషనల్ మిల్క్ డే చేస్తాం మనం. ఓకే, ప్రపంచ పాల దినోత్సవం జూన్ 1 నాడు చేస్తాం. నవంబర్ 26 నాడు నేషనల్ మిల్క్ డే చేస్తాం. డేస్ పైన మనకు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది గ్రూప్స్ ఎగ్జామ్స్ లో. రైట్, ఇది మనకు ప్యారిస్. నెక్స్ట్ వియన్నా, ఆస్ట్రియాలో మనకు వియన్నా ఉంటుంది. ఈ వియన్నాలో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ముఖ్యమైనది IAEA. అదేవిధంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. ఈ ఆర్గనైజేషన్ కు భారత్ కు చెందిన జగ్జిత్ పవాడియా మళ్ళీ ఎన్నికయ్యారనమాట. జగ్జిత్ పవాడియా. రైట్, సో ఇది ఒకటి. రెండోది, ఇదే వియన్నాలో మనకు UNOOSA ఉంటుంది. UNOOSA అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ ఔటర్ స్పేస్ అఫైర్స్. సో అంతరిక్ష వ్యవహారాల ఐక్యరాజ్య సమితి కార్యాలయం అన్నమాట. సో దీనికి మనకు డైరెక్టర్ జనరల్ గా ఆర్తి హొల్లా మొయిని అపాయింట్ అయ్యారు. ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి. సో అమెరికా దేశస్తురాలు, బట్ షీ ఈస్ ద పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అన్నమాట. ఆమె పేరు ఏం పేరంటే ఆర్తి హొల్లా మొయిని. మరి ఇదే ఆర్గనైజేషన్ లో డ్రిస్ ఎల్ హల్దాని అని చెప్పి అడ్వైజర్ గా అపాయింట్ అయ్యాడు. సో ఈ విధంగా మనకు ఈ వియన్నాలో UNOOSA లో అపాయింట్మెంట్స్ ఉన్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డులో కూడా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం హేగ్కి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్. హేగ్ అని అంటే మనకు నెదర్లాండ్స్ లో ఉంటుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉంటుంది, ICJ కూడా ఉంటుంది, OPCW కూడా ఉంటుంది. ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. 2013లో ఇది నోబెల్ బహుమతిని పొందిన సంస్థ. అది 2012లో యూరోపియన్ యూనియన్ కు నోబెల్ బహుమతి వచ్చింది, పీస్ అన్నమాట. మరి ఈ ICJ అనేది ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 ఆర్గాన్స్ లో ఒకటి. ఐక్యరాజ్య సమితికి ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయనుకున్నా స్టార్టింగ్ లో చెప్పిన 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఇందులో న్యూయార్క్ లో లేని ఒకే ఒక ఆర్గాన్ ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మరి ఇందులో 15 మెంబర్స్ ఉంటారు. ఇందులో ఈ 15 మెంబర్స్ ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఈసారి ప్రెసిడెంట్ గా ఎవరయ్యారంటే నవాఫ్ సలాం అయ్యారు. చాలా ఇంపార్టెంట్. జూన్ 9వ తేదీన జరగబోతున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ లో అడిగే స్కోప్ ఉన్నది ఇది. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి ఎవరు ప్రెసిడెంట్ అని చెప్పి నవాఫ్ సలాం ప్రెసిడెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ బ్రాజిల్స్ అనే ప్రాంతం మనకున్నది. సో బ్రెజిల్స్ లో ఏమేమి ఉంటాయి మనకు? చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ 2 ఉన్నాయి. నాటో ఉంటుంది అక్కడ. ఈ సంవత్సరం 4th ఏప్రిల్ తోటి ఈ నాటో ఎస్టాబ్లిష్ అయి 75 years పూర్తయింది. అందుకని క్వశ్చన్ రావచ్చు. రెండవది మనకు యూరోపియన్ యూనియన్ కూడా ఉంటుంది అక్కడ. మరి యూరోపియన్ యూనియన్ ప్రతి సంవత్సరము సాక్రో ప్రైజ్ అనేది ఒకటి ఇస్తుంది. సో ఎవరైతే శాంతి కోసం కృషి చేస్తారో వాళ్ళకి ఇచ్చే ప్రైజ్. సో మరి ఈసారి మహసా ఆమిని అండ్ ఇరాన్ ఉమెన్ కి ఇచ్చారు. మహసా ఆమిని ఎవరు అనంటే ఇరాన్ దేశంలో ఈమెను అరెస్ట్ అయ్యారు. హిజాబ్ ధరించలేదని చెప్పి ఈమెను అరెస్ట్ చేశారు. తర్వాత కస్టడీలో చనిపోయినారు. ఈ సంఘటన తర్వాత ఇరాన్ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించినారు. సో ఈ ఉద్యమం సక్సెస్ అయింది. ఈ ఇరాన్ మహిళల ఉద్యమానికి ఇరాన్ దేశము మోరల్ పోలీస్ అనే ఒక వ్యవస్థను డిజాల్వ్ చేసింది. మోరల్ పోలీస్ అంటే మామూలు పోలీసులు అయితే నేరాలు జరగకుండా చూస్తారు, రైట్? నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మోరల్ పోలీస్ అని అంటే
వారి వారి మత నిబంధనలను అమలయ్యేలా చూస్తారు. హిజాబ్ ధరించడం అన్నది ఒక మతపరమైన నిబంధన. ఆ నిబంధనను మహసా ఆమెని పాటించలేదని చెప్పి అరెస్ట్ చేసినారు. ఆమె కస్టడీలో చనిపోయినారు. దీంతో ఒక్కసారిగా ఇరాన్ మహిళలు గళమెత్తారు, ఉద్యమించారు. ఈ ఉద్యమ ఫలితమే ఇరాన్ మోరల్ పోలీస్ డిజాల్వ్ అయిపోయింది. రైట్. సో ఈ విధంగా ఈమె యూరోపియన్ యూనియన్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బాగా వార్తల్లో ఉన్న సంస్థ. మొన్న మనకు మే 20వ తేదీన ఇది లీగల్ స్టేటస్ను కూడా పొందింది, చట్టబద్ధమైన హక్కులు పొందింది. దీని స్టాట్యూట్ ఏదైతే ఉన్నదో చట్టము అమల్లోకి కూడా వచ్చింది. మరి అలాంటి బిమ్స్టెక్కి సెక్రటరీ జనరల్గా భారతదేశానికి చెందిన ఇంద్రా మణిపాండే ఉన్నారు. ఇంద్రా మణిపాండే, రైట్, సెక్రటరీ జనరల్ అన్నమాట. ఈ బిమ్స్టెక్ కు సెక్రటరీ జనరల్ అయిన మొదటి భారతీయుడైన ఫస్ట్ ఇండియన్. సో ఇక్కడ నేను మీకు రైట్ ఒక ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక కనెక్టివిటీ తోటి చదువుకోవడం వల్ల మనకు ఈజీగా గుర్తుంటాయి. సో ఆ కనెక్టివిటీ మీకేంటో చెప్తాను. సో భారతదేశంలో మనకు స్పోక్స్ పర్సన్ ఉంటారు. స్పోక్స్ పర్సన్ స్పోక్స్ పర్సన్ ఉంటారు. ఇది ఒక పోస్ట్ అన్నమాట. విదేశాంగ శాఖలో, ఫారిన్ డిపార్ట్మెంట్, ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో. అదేవిధంగా మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్లో ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. రైట్. నెక్స్ట్ ఇక్కడ బిమ్స్టెక్, బిమ్స్టెక్ అన్నమాట. బిమ్స్టెక్ బంగ్లాదేశ్లో ఢాకా కేంద్రంగా పనిచేస్తుంది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఎందుకు చెప్పినానంటే యాక్చువల్గా మనకు ఈ ఇంద్రా మణిపాండే కన్నా ముందు నేను మీకు ఇక్కడ ఏం చెప్తానంటే మనకు అరిందమ్ బాగ్చి స్పోక్స్ పర్సన్ గా ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు? అరిందమ్ బాగ్చి. సో ఇండియాకు స్పోక్స్ పర్సన్ ఆయన. రైట్. ఈయనను ట్రాన్స్ఫర్ చేసి స్విట్జర్లాండ్ లో భారతదేశం తరఫున యుఎన్ఓ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా పంపినారు. ఎవరిని పంపినారు? అరిందమ్ బాగ్చిని పంపినారు. అంటే ఏ పోస్ట్ ఖాళీ అయింది? ఇక్కడ ఒక పోస్ట్ ఖాళీ అయింది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ అరిందమ్ బాగ్చి ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ ఎవరు లేరంటే ఉన్నారు. ఎవరున్నారు అంటే ఇంద్రా మణిపాండే ఉన్నాడు. ఇంద్రా మణిపాండే. మరి ఇక్కడున్న స్పోక్స్ పర్సన్ ఇక్కడ వచ్చినందుకు ఇక్కడున్న ఇంద్రా మణిపాండే ఇక్కడికి వచ్చాడు, బిమ్స్టెక్ వచ్చాడు. ఇంద్రా మణిపాండే అంటాం మనం. మరి ఇప్పుడు ఇక్కడికి అరిందమ్ బాగ్చి ఉన్నట్టు ఇంద్రా మణిపాండే ఇక్కడ ఖాళీ అయింది కదా. ఖాళీ అయిన ఈ పోస్ట్కి మనకు జైస్వాల్, రాధా జైస్వాల్ అని చెప్పి ఒకరు వచ్చారనమాట. జైస్వాల్ అని చెప్పి అతను స్పోక్స్ పర్సన్ అయ్యాడు. ముగ్గురిని ఒకరు వచ్చినప్పుడు మిగతా ఇద్దరిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. సో బాగా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. స్పోక్స్ పర్సన్ కు మనకు ఎవరున్నారంటే ఇప్పుడు జైస్వాల్ ఉన్నారు. కానీ ఉక్రెయిన్ అనే దేశం ఉంది కదా, ఈ దేశం మొట్టమొదటిసారిగా ఒక రోబోను స్పోక్స్ పర్సన్ గా అపాయింట్ చేసింది. ప్రపంచంలో ఒక రోబో స్పోక్స్ పర్సన్ గా అపాయింట్ కావడం ఇదే మొదటిసారి. ఏ దేశం అదంటే ఉక్రెయిన్. ఆ రోబో పేరు షీ అని అర్థం అన్నమాట. షీ. సో ఈ విధంగా మనకు బిమ్స్టెక్ గుర్తొచ్చినప్పుడు చుట్టూ అల్లుకుండే పాయింట్స్ అన్ని కూడా గుర్తుకు రావాలి. అండ్ రైట్. సో ఇవి మనం ఇప్పటిదాకా చూసినవి ఏంటనంటే అపాయింట్మెంట్స్ అన్నమాట. రైట్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఒక్కొక్క ప్రాంతం తీసుకొని ఆ ప్రాంతంలో ఉండే అపాయింట్మెంట్స్ అన్నిటిని కూడా చూసినాం మనం. రైట్. సో ఇంకా మనకు కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. శాంతా టౌటమ్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ శాంతా టౌటమ్ అనే ఈ మహిళ మనకు అవార్డు పొందింది. సో ఏం అవార్డు ఈమెకు వచ్చింది అని అంటే బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం వాళ్ళు వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు ఇచ్చారనమాట. వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు అనేది ఇచ్చినారు. సో ఎవరు ఈమె అంటే తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, మొట్టమొదటి చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ మరి మనీలాలో మనకు ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉంటాయి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, IRRI అంటాం. IRRI. సో
మరి ఈ ఏడీబీకి వికాసశీల్ ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాడనమాట. వికాసశీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాడు. ఓకే, అండ్ మీకు ఈ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో స్వాతి నాయక్ అనే మహిళ ఉంటుంది. ఈ స్వాతి నాయక్ అనే మహిళకు ఈ సంవత్సరం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు కూడా వచ్చింది. ఈ సంవత్సరం అంటే 23లో వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు అనేది ఆ మహిళకు దక్కింది. సో ఇప్పటిదాకా మనం చూసినవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో రైట్ అపాయింట్మెంట్స్ అనేవి చూసినాం. సో ఎవరెవరు ఏ పొజిషన్లో అపాయింట్ అయ్యారు. మరి ఇప్పుడు ఈ సెషన్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మనం రెజల్యూషన్స్ చూద్దాం. రెజల్యూషన్ అంటే తీర్మానము అని అర్థం. సో మనకు ఇదే సేమ్ ఒక్కొక్క ప్రాంతం తీసుకొని ఆ ప్రాంతంలో ఉండే ఆర్గనైజేషన్ ఏం రెజల్యూషన్ తీసుకుంది. సో ఆ టాపిక్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మళ్ళీ న్యూయార్క్ వెళ్దాం. న్యూయార్క్లో ఏమేమి ఉంటాయి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది, యూనిసెఫ్ ఉంటుంది, యుఎన్డిపి ఉంటుంది, యుఎన్ ఉమెన్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంటుంది. రైట్, మరి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనకు యుఎన్ఓకు ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి? 6 ఆర్గాన్స్ ఉంటాయి. 6 ఆర్గాన్స్లో 193 దేశాలకు మెంబర్షిప్ ఉన్న ఆర్గాన్ వచ్చేసి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏమేమి రెజల్యూషన్స్ ఇచ్చింది అని చూద్దాం. సో ఫస్ట్ మే 24ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కర్ అని ప్రకటించింది. అడుగుతాడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కర్ ఎప్పుడు అని చెప్పి. మే 24 ఈ సంవత్సరమే. ఇంకా చెప్పాలంటే ఒక 10 రోజుల కిందట ఈ రెజల్యూషన్ పాస్ అయింది. ఎవరు ఈ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసిందంటే పాకిస్తాన్ ఇంట్రడ్యూస్ చేసింది. మరి మార్కర్ అనేది వాళ్ళ దేశపు నేషనల్ యానిమల్ అన్నమాట. పాకిస్తాన్ దేశపు జాతీయ జంతువు అది. మరి మార్కర్ అని అంటే కొమ్ములు వంపులు తిరిగిన మేకగా చెప్పుకోవచ్చు. హిమాలయ బెల్ట్లో కనబడతా ఉంటుంది ఎక్కువగా. పాకిస్తాన్లోని హిమాలయ బెల్ట్లో బాగుంటుంది ఇది. రైట్, నెక్స్ట్ అదే విధంగా మే 25ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫుట్బాల్ గా ప్రకటించినారు. ఎవరు ప్రకటించారంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది గ్రూప్ 1లో. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫుట్బాల్ ఎందుకు మే 25 ప్రకటించినారంటే ఇప్పుడు 2024లో మనకు ప్యారిస్ లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 1924లో కూడా ప్యారిస్ లో ఒలింపిక్స్ అనేవి జరిగినాయి. 1924లో జరిగిన ఈ ఒలింపిక్స్ లో ఫుట్బాల్ అన్ని ప్రాంతాల నుంచి, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి జట్లు పాల్గొన్నాయి. సో దానికి గుర్తుగా మే 25ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫుట్బాల్ గా ప్రకటించాయి. సో ఇది రెండవ రెజల్యూషన్. ఇంకా మూడవ రెజల్యూషన్ వచ్చేది మనకు ప్రపంచంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన రెజల్యూషన్ ను పాస్ చేసిన ఆర్గాన్ ఏది అని అంటే మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. మొట్టమొదటిసారిగా ఇట్ పాస్డ్ ఏ రెజల్యూషన్. అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనకు డిక్లరేషన్ ఎవరు ఇచ్చారంటే బ్లెచ్లీ డిక్లరేషన్. ఏఐ పైన చెప్తాను నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన డిక్లరేషన్ అని అంటే మనకు బ్లెచ్లీ డిక్లరేషన్. మరి ఓకే, ఈఈ పైన ఏఐ పైన రెగ్యులేషన్ నియంత్రణను తీసుకొని వచ్చిన మొదటి ఆర్గనైజేషన్ ఏది అని అంటే యూరోపియన్ యూనియన్. మరి ఈ రెజల్యూషన్ ఏమి చెప్తున్నది అని అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ కావాలి, హ్యూమన్ రైట్స్ వైలేట్ కాకూడదు. లైక్ ఈ మధ్య కాలంలో డీప్ ఫేక్లు క్రియేట్ చేసి సినిమా లేదా సెలబ్రిటీస్ ని అసభ్యంగా చూపిస్తున్నాం. వాళ్ళ హక్కు భంగం అన్నమాట. ఇట్స్ ద వైలేషన్ ఆఫ్ దే రైట్. సో అట్లాంటివి జరగకూడదు. పర్సనల్ డేటా బయటికి రావడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకూడదు. నెక్స్ట్ ఏఐ ఫర్ రిస్క్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది. మనకు IMF చెప్పింది స్వయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 40% ఉద్యోగాలు పోవచ్చు అని చెప్పి. ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీన్ని అప్రమత్తంగా ఉంచాలి. అందుకనే మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఈ ఏఐ రిస్క్ ను ఫేస్ చేయడం కోసం 39 మెంబర్స్తో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 39 మెంబర్స్ అన్నమాట. ఇందులో 3 భారతీయులు కూడా ఉన్నారు. శరత్ శర్మ, అమర్దీప్ సింగిల్, నజ్నీస్ రజనీ అని చెప్పి 3 భారతీయులు కూడా ఉన్నారు అందులో. రైట్, సో ఇది మరొక రెజల్యూషన్. నెక్స్ట్
నెక్స్ట్ మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్. ఇక్కడ దాకా ఈ 3 వచ్చేసి మనకు జనరల్ అసెంబ్లీ. నెక్స్ట్ యుఎన్ఎస్సిలో రెజల్యూషన్. సో మనందరికి తెలిసిందే యుఎన్ఎస్సిలో 5+10 పీపుల్ ఉంటారు, 15 పీపుల్ ఉంటారు, 15 కంట్రీస్ ఉంటాయి. 5 కంట్రీస్ అనేవి మనకు పర్మనెంట్ కంట్రీస్. సో ఏమేమి ఉన్నాయి దాంట్లో? యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. ఈ 5 దేశాలకు వీటో పవర్ కూడా ఉంటుంది. మరి రైట్, ఈ సంవత్సరం ఇదేం రెజల్యూషన్స్ వార్తల్లో ఉంది అని అంటే, నార్త్ కొరియా పదే మిజైల్స్ టెస్ట్ చేస్తుంది. అందుకని నార్త్ కొరియా పైన శాంక్షన్స్ విధించాలి అని చెప్పి ఒక రెజల్యూషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తే రష్యా దాన్ని వీటో చేసింది. యుఎన్ఎస్సిలో ఇప్పటి వరకు ఎక్కువ సార్లు వీటోని యూజ్ చేసిన దేశం ఏదనంటే రష్యా. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓలో 193 కంట్రీస్కు మెంబర్షిప్ ఉన్నది. మరి రైట్, 194th కంట్రీగా చేరాలనుకుంటుంది పాలస్తీన్. ఓకే, పాలస్తీన్ అనే దేశం. మరి ఈ దేశానికి ఒక కొత్తగా దేశానికి మెంబర్షిప్ రావాలి అని అంటే యుఎన్ఎస్సిలో 9 ఓట్స్ రావాలి. అంటే 15 మెంబర్స్ ఉన్నారు కదా, 9 ఓట్లు రావాలి. ఏ దేశం వీటో యూజ్ చేయకూడదు. అలా అక్కడ 9 ఓట్లు పడిన తర్వాత జనరల్ అసెంబ్లీలో 2/3 మెజారిటీ వస్తే అప్పుడు ఆ దేశానికి మెంబర్షిప్ ఇస్తారు. కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాలస్తీనాకు మెంబర్షిప్ రాకుండా అమెరికా వీటోని యూజ్ చేసింది. సో అడుగుతాడు ఏమని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ యూజ్డ్ వీటో పవర్ అగైనెస్ట్ పాలస్తీన్స్ మెంబర్షిప్ ఇన్ యుఎన్ఎస్సి అని అంటాడు. అమెరికా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు అయితే తర్వాత ఏం జరిగింది అని అంటే, మళ్ళీ జనరల్ అసెంబ్లీలో పెట్టారు. ఏమని, పాలస్తీనాకు మెంబర్షిప్ ఇవ్వాలనుకుంటే అమెరికా వీటో యూజ్ చేసింది. దయచేసి అమెరికా లేదా యుఎన్ఎస్సికి అడుగుతున్నాం, మెంబర్షిప్ ఇద్దాం పాలస్తీనాకు అని ఒక రెజల్యూషన్ పెడితే ఆ రెజల్యూషన్ పాస్ అయింది. ఇండియా దానికి సపోర్ట్ చేసింది. పాలస్తీనాకు మెంబర్షిప్ ఇవ్వాలి అన్న ప్రపోజల్కు ఇండియా ఇట్ ఈస్ సపోర్టింగ్. ఇంకా 3వ రెజల్యూషన్ నెక్స్ట్ వచ్చేసి మనకు సాజిద్ మిర్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు అనమాట. ఈ సాజిద్ మిర్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్ పెడితే చైనా దాన్ని వీటో చేసింది. రైట్, ఇవి యుఎన్ఓకి సంబంధించిన రెజల్యూషన్స్. నెక్స్ట్ యుఎన్హెచ్ఆర్సికి సంబంధించిన రెజల్యూషన్. యుఎన్హెచ్ఆర్సి అంటే జెనీవాలో ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. మార్చ్ 6, 2006 ఏర్పడింది. మార్చ్ 15th. ఓకే, 15th మార్చ్ 2006 ఏర్పడింది. ఈ 15th మార్చ్నే మనం ఇంటర్నేషనల్ కన్జ్యూమర్స్ డే అని చేస్తాం, ఇస్లామోఫోబియా డే అని చేస్తాం. ఈ డిసెంబర్ 24th నేషనల్ కన్జ్యూమర్స్ డే చేస్తాం. మార్చ్ 15th ఏం డే అని చెప్పినాను, మనకు ఇస్లామోఫోబియా డే, ఇంటర్నేషనల్ కన్జ్యూమర్స్ డే. అదేవిధంగా ఈ మార్చ్ 15th 2024 నాడు తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ సంబంధించి టీఎస్ నుంచి టీజీగా మార్చింది. ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది? మార్చ్ 15 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. అదేవిధంగా మనకు రైట్ ఢిల్లీలో ఏపీ భవన్ అని చెప్పుకున్నారు. ఈ ఏపీ భవన్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య విభజించినారనమాట. రైట్, ఇది మార్చ్ 15th నాడు ఈ ప్రక్రియ పూర్తయింది. మార్చ్ 15th అనగానే ఈ అంశాలన్నీ కూడా గుర్తుకు రావాల్సి ఉంటుంది. రైట్, సో ఇవి ఇప్పటిదాకా మనం చూసినవి అపాయింట్మెంట్స్కి సంబంధించినవి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అవార్డ్స్కి సంబంధించినవి అండ్ ఆల్సో రెజల్యూషన్స్. సో అదర్ ఇష్యూస్తో ఇంకా ఇంటర్నేషనల్ సిరీస్ అనేది ఉన్నది. నెక్స్ట్ సెషన్లో మిగతా ఏరియాస్ని డిస్కస్ చేస్తాం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.